హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేడీ వ్లాగ్స్. అసలు ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా మేము తిరుత్తనికి వెళ్ళాలని ఒక ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఇది సడన్ ట్రిప్. సో ఆ తిరుత్తని వ్లాగ్ మేము ఎలా వెళ్ళాం, ఎలా వచ్చాము అని చెప్పి ఒక వ్లాగ్ తీసి పోస్ట్ చేయాలనుకున్నాం. సో ఈ వ్లాగ్ ట్రిప్ అనమాట. సో మేము ఎలాగా బస్సులో స్టార్ట్ అయ్యాము. మా విలేజ్ నుంచి తిరుత్తనికి ఒక 2 hours జర్నీ ఉంటుంది. 2 hour or 1.5 hour ఉంటుంది. బస్సు ఎక్కామో లేదో మా వాడు నిద్రపోయాడు అనమాట. అసలు బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అస్సలు ఇబ్బంది పెట్టాడు. హ్యాపీగా ట్రైన్ ఎక్కగానే నిద్రపోతాడు. ఇక్కడ ఏంట్రా అంటే యాక్చువల్గా తిరుత్తణిలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది జనాలు ఉంటారు అని చెప్పి. బస్సు ఎక్కడానికి కూడా తొక్కుకున్నారనమాట. మేమేం చేసామంటే ఒక విండోలో నుంచి బాబుని సీట్లో కూర్చోబెట్టేసామన్నమాట. సో మేము వచ్చేంతవరకు బాబు మా కోసం సీట్ పెట్టి ఉన్నాడనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అసలు ఏడుస్తాడు, దిగేస్తాడు అనుకున్నాను. బట్ అదంతా ఏం చేయకుండా హ్యాపీగా కూర్చొని ఉన్నాడు మేము వచ్చేంతవరకు. చూడండి, ఇంకా అంతే. అక్కడ స్టార్ట్ అయిపోయామన్నమాట తిరుత్తణిలో యాక్చువల్గా మనం నడిచి వెళ్ళొచ్చు అండ్ బస్సులో వెళ్ళొచ్చు. సో మాకు మళ్ళీ మేము ఈవినింగ్ లోపల ఇంటికి రిటర్న్ అయిపోవాలి కాబట్టి, ఒకవేళ నడిచి వెళ్ళామంటే మేము ఈవినింగ్ లోపల రిటర్న్ అవ్వలేము. సో మేము బస్సులోనే వెళ్ళిపోయామన్నమాట తిరుత్తణికి. ఒక 10 to 15 minutes ఉంటుంది తిరుత్తణి కొండపైకి వెళ్ళడానికి, అంతే జర్నీ. తిరుత్తణికి ఫైనలీ వచ్చేసాం. అసలు ఆ చిన్నపిల్లలు ఎంత బాగా వేశారంటే అండి డ్యాన్స్. ఇంకా కొద్దిసేపు అక్కడే ఉండి చూద్దామా అన్నంత ముచ్చటగా ఉన్నింది డ్యాన్స్ అంతా. బట్ టైం ఉంటుంది కదా మనకి. సో అందుకే మేము అక్కడి నుంచి వచ్చేసాము. సో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత దీపం ముట్టించి మేము టెంకాయ కర్పూరం ముట్టించి సో లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత టైం పడుతుందో దర్శనం అయ్యి తిరిగి రావడానికి తెలియదు కాబట్టి, సో తొందరగా మేము దీపం ముట్టించి ఇంకా లోపలికి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతమంది జనం ఉంటారు అని చెప్పి. యాక్చువల్గా మేము ముందు ఒకసారి వెళ్ళాము, అప్పుడు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. వితిన్ 30 minutes మాకు దర్శనం అయిపోయి మేము బయట వచ్చేసాము. సో మేము ఇప్పుడు కూడా అనుకున్నాము జనాలు తక్కువ ఉంటారు, మనం వెళ్ళిన ఒక 20 to 30 minutes బయట వచ్చేయచ్చు దర్శనం చేసుకొని అని చెప్పి. బట్ యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు తమిళ్ న్యూ ఇయర్ అనమాట. అది మాకు గుర్తులేదు పూర్తిగా. మేము రెడీ అయ్యి బస్సు ఎక్కిన తర్వాత మాకు గుర్తొచ్చింది ఈరోజు తమిళ్ న్యూ ఇయర్, సో జనాలు రావచ్చు అని చెప్పి. బట్ మేమేమనుకున్నామంటే తొందరగా అయిపోతుందిలే వచ్చేయచ్చు అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తెలిసిందండి అసలు ఎంత పెద్ద క్యూ ఉందంటే. చూడండి మీరే, అసలు కనీసం ఒక 2-3 kilometers ఉంటుంది ఆ క్యూ. అంతమంది జనాలు ఉన్నారు. ఫ్రీ దర్శనంకి క్యూ ఫుల్గా ఉందని చెప్పి మేము టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము. గుడి మొత్తం ఎంత బాగుంటుందంటే అసలు కొండ మీద ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి. అంటే చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. జనాలు అంతమంది ఉన్నా కూడా ఆ డివోషనల్ వైబ్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అంత పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అక్కడికి వెళ్ళినప్పుడు. వీలైతే మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. సూపర్ ప్లేస్ అండి యాక్చువల్గా ఇది. సో చూసేయండి ఇంకా మీరు కూడా వ్లాగ్.
సో ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట క్యూలోకి ఎంటర్ అయ్యి ఇంకా స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి. ఎంత టైం పడుతుందో యాక్చువల్గా మాకు తెలీదు. మా వాడు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడు అసలు. వాడిని చూస్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఏంట్రా అంటే వాడికి మనీ ఇచ్చి టికెట్స్ తీసుకోమని చెప్తే అస్సలు వాళ్ళకి మనీ ఇవ్వనంటాడు. వాడి దగ్గర పెట్టుకోవాలంటాడు ఆ మనీని. యాక్చువల్గా వాడికి ఏదన్నా ఇస్తే తిరిగి తీసుకోవాలంటే చాలా కష్టం. అండ్ ఇక్కడ వాడే ఇవ్వాలి టికెట్ అంటున్నాడు. సో ఆ అంకుల్ కూడా తన దగ్గరే ఇచ్చి టికెట్ బాయ్ అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ హ్యాపీగా స్టార్ట్ అయిపోయాము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. అసలు మా జై రియాక్షన్ చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మేము టోకెన్ తీసుకొని స్టార్ట్ అయినప్పుడు టైం కరెక్ట్గా 11:10 అయింది. సో అప్పటికి మేము ఏమనుకున్నామంటే ఒక 50 మినిట్స్ 45 మినిట్స్లో బయట వచ్చేస్తాం అనుకున్నాం. కానీ అస్సలు అక్కడున్న జనంకి లిటరలీ 1.5 అవర్ పట్టిందండి దర్శనం అయ్యి బయట రావడానికి. ఈ లోపల మా వాడు క్రాంక్ అయిపోయాడు, అస్సలు నిలవట్లేదు, ఏడుస్తాడు. ఒక్కొక్కసారి వాడే నడవాలని ట్రై చేస్తాడు, బట్ ఆ జనంలో వాడిని తొక్కేస్తారు కాబట్టి మేము వదలలేదు. అండ్ మధ్యలో మంకీస్ వచ్చాయి. సో వాడికి మంకీ చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు అని చెప్పి వాడిని కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఆ మంకీస్ రాకపోయి ఉంటే మాకు నిజంగా కష్టం అయిపోయేది. సో కొద్దిసేపు ఆ మంకీస్ని చూపించి వాడిని కొంచెం డైవర్ట్ చేసామన్నమాట వాడి క్రాంకీ మూడ్ నుంచి. సో కొద్దిసేపు అలా మంకీస్ని చూసిన తర్వాత వాడు కొంచెం సెటిల్ డౌన్ అయ్యాడు. మాతో పాటు రావడానికి కొంచెం యాక్సెప్ట్ చేసినట్టు బిహేవ్ చేశాడనమాట. వాడికి అసలు యానిమల్స్లో మంకీ తప్ప ఇంకే యానిమల్ తెలియదు అనమాట. సో మంకీని చూడగానే అంత యాక్టివ్ అయిపోతాడు. నిద్రలో కూడా నిద్రపోతా అంటే కూడా నాని మంకీ వచ్చిందంటే చాలు యాక్టివ్గా లేచి చూస్తాడనమాట మంకీని. వాడు అంత ఇది ఉంటుంది మంకీ అంటే. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం జరుగుతుంది, బట్ అన్ఫార్చునేట్లీ మేము చూడలేకపోయాము. ఎందుకంటే క్యూ చాలా దూరంగా ఉంది. సో మేము చూడలేకపోయాం. అండ్ ఇక్కడ చూడండి వీడు గిల్లుతాడు, కొడతాడు. ఎందుకంటే వాడికి ఒక అలవాటు ఉందండి, మొహంలో ఎవరైనా స్టిక్కర్ పెట్టుకుంటే అలానే పీకేయాలంటాడు. సో అది నేను స్టిక్కర్ వాడికి ఇవ్వలేదని చెప్పి నన్ను కొడుతున్నాడు, గిల్లుతున్నాడు. సో కొద్దిసేపు అలా యాక్టివ్గా ఆడుకున్నాడు అనమాట మాతో. ఇంకా లోపలికి వెళ్తాము 10 మినిట్స్ ఉంది అనగా హ్యాపీగా పడుకొని నిద్రపోయాడు. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. నేను ఎత్తుకోవాలంటాడు. కొద్దిసేపు నా దగ్గరికి వస్తాడు, కొద్దిసేపు వాళ్ళ డాడీ దగ్గరికి పోతాడు. అలా తిరుగుతూనే ఉన్నాడనమాట. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడి నుంచి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది లోపలికి వెళ్ళడానికి. ఎంతమంది జనం ఉన్నారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు ఈరోజు అని చెప్పి. అక్కడ దేవుడికి టెంకాయలు కొడుతూ అరటి పండ్లు పెడుతూ హారతి ఇస్తుంటే మావాడేమో చెయ్యి చూపిస్తున్నాడు అనమాట అక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో దండం పెట్టుకుంటాడు, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, బట్ మేము వదలట్లేదు. సో వీళ్ళు మనల్ని ఎలానో పంపించారని చెప్పి కొంచెం కూల్ అయిపోయాడు. మళ్ళీ మేము దర్శనంకి వెళ్ళి వచ్చేసామన్నమాట. సో దర్శనంకి వెళ్ళినప్పుడు వీడియో తీయలేకపోయాము. సో ఇది ఆఫ్టర్ దర్శనం అనమాట. దర్శనం అంతా అయిపోయి మేము మళ్ళీ రిటర్న్ తిరుపతికి వచ్చేస్తున్నాము కిందకి. అంటే కొండ మీద నుంచి కిందకి వచ్చే విజువల్స్ అనమాట ఇవి. ఈ దర్శనం అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా జరిగిందండి. లిటరలీ 1.5 అవర్ క్యూలో నిలబడిన తర్వాత అసలు వీడియో తీయడానికి కూడా ఎనర్జీ లేదు, మొత్తం డ్రైన్ అయిపోయింది. తీర్థం నుంచి కిందకి వచ్చి కొండ మీద నుంచి కిందకి వచ్చి కొంచెం ఫుడ్ తీసుకున్న తర్వాత మాకు కొంచెం ఎనర్జీ వచ్చిందనమాట మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడానికి. దిస్ ఇస్